దేవకట్ట లాంటి డైరెక్టర్ మంచు విష్ణుతో కలిసి డైనమైట్ అంటే ఏంటో ఈ విచిత్రం అని చూడ్డానికి వెళ్ళాం. విష్ ఆల్ ద బెస్ట్. ఏ మాట కామాట సినిమా ఫస్ట్ హాఫ్ నాన్ స్టాప్ బస్ సర్వీస్ లా ఎక్కడ బ్రేక్ పడకుండా ఇంటర్వెల్ దాకా దూసుకెళ్లిపోయింది. వెరీ గుడ్. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం కొంచెం గ్రిప్ జారి అనవసరమైన సాంగ్ తో కాస్త ప్యాసింజర్ లా మెల్లగా నడిచి క్లైమాక్స్ కి ముందు మళ్ళీ ఊపందుకుంది. మంచు విష్ణు సినిమా మొత్తాన్ని తన షోల్డర్స్ మీద వేసుకుని నడిపించడానికి బాగా ట్రై చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. మన హీరో గారి వెరైటీ జుట్టు గడ్డం టాటూస్ ని డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. హీరోయిన్ ప్రణీత పాప చిట్టిపట్టి బట్టలతో కాస్త ఎంగేజ్ చేయడానికి ట్రై చేసింది. పాప అన్నిటికీ కళ్ళతో ఒకే ఎక్స్ప్రెషన్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేసింది. జేడి చక్రవర్తి డీసెంట్ విలన్ గా బానే చేశాడు. అచ్చు మ్యూజిక్ లో ఒక్క సాంగ్ కూడా గుర్తుండదు. దేవకట్ట కంప్లీట్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ అందించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అలా అయితే హ్యాపీనే. అందరికంటే ఎక్కువ మార్క్స్ ఫైట్ మాస్టర్ విజయ్ కే పడతాయి. ఈ యాక్షన్ ఫిల్మ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లటంలో ఫైట్స్ చాలా హెల్ప్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ డైనమైట్ కాస్త బానే పేలింది. హో లుక్ వేసుకోవచ్చు.